కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం ఎంకమ్మగూడ అనే గ్రామంలో ఉన్నాము. రైతు రాములు గారు ఎకరం బావు పొలంలో టమాటా సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. రాములు గారు నమస్కారం అండి. ఎకరం బావు పొలంలో టమాటా వేశారు కదా, ఎన్ని మొలకలు పట్టినాయి, ఏ విత్తనం ఎంచుకున్నారు? ఇది వచ్చేసి రైనో అనే సీడు. ఎకరం బావుకి వచ్చేసి 20,000 నార వేసుకున్నాం మేము. 20,000 నార వేసుకున్నాం. నర్సరీ నుంచే తెచ్చుకురా? నర్సరీ పక్కన నాగర్గూడ అనే విలేజ్ ఉంటుంది, అక్కడ నర్సరీ ఉంటుంది, నర్సరీ నుంచి తీసుకొచ్చుకున్నాం. ఎంత పడింది ఒక మొలక? మొక్క వచ్చేసి ఇది మనం బయట మంచి డిమాండ్ ఉన్నప్పుడు అయితే 80 పైసల నుంచి రూపాయి అమ్ముతారు. కానీ మనము ఇప్పుడు ఈ మొక్కలు అప్పుడు వాళ్ళు రైతులు అంత అకాల వర్షాలు పడడం వల్ల ఎవరు సేద్యం చేయలేని పరిస్థితులు ఉన్నారు. అప్పుడు బాగా ఎదిగిన మొక్కలు ఉన్నాయి, ముదిరిపోయిన మొక్కలు ఉన్నాయి. కాబట్టి ఆ మొక్క వచ్చేసి నేను 50 పైసలు లెక్క తీసుకున్నా. 50 పైసలు లెక్క తీసుకొని అవుతుందా ఏం చేస్తుంది, కొంచెం భూమి సాగులో లేని భూమి లాగా ఉండేది, బీడు మాదిరిగా ఉండే బీడు భూమి. దాన్ని తీసుకొని ఇది ఏదో రకంగా వచ్చే సంవత్సరానికన్నా దీన్ని సాధారణకు తేవాలనే ఉద్దేశంతో దీన్ని వచ్చేసి దున్ని, ట్రాక్టర్తో దున్ని బెడ్ కొట్టి దీన్ని నాటు పెట్టి చూద్దాం దీని ప్రయత్నం. ఎందుకంటే దీంట్లో కలుపు మందు ఉన్నది. వేరే కూరగాయలలో అయితే కలుపు మందులతోనే అంత అనుకూలించలేము. గడ్డి దాన్ని సాగులకు తేవాలంటే, గడ్డి కలుపు తక్కువ చేయాలంటే భూమి లోపల. ఈ రకంగా మనము ఈ టమాటాలు అయితే అన్ని రకాల కలుపులను నశించేటందుకు మందు ఉన్నది కాబట్టి, మెట్రిక్ గన్ అనే మందు ఉన్నది కాబట్టి, ఏజీలు అనే మందు ఉన్నది కాబట్టి, దాని ద్వారా ఈ పంటను సాగు చేయొచ్చు అనే ఆలోచనతోని వేసుకున్నా. కానీ ఇట్లా ఈ రేటు అమ్ముతుంది, ఇప్పుడే మనకు వర్షాలు తగ్గిపోతాయి, ఈ పంట మంచి దిగుబడి వస్తుంది అంటే నేను గిట్టంగా అనుకోలేదు. ఇది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది, ఇది ప్రతి 3-4 సంవత్సరాలకు ఒకసారి, ఇది కామన్ విషయం ఇది. రాములు గారు, మీరు ఎకరం బావు పొలానికి 20,000 నారు తీసుకొచ్చారు, 50 పైసల మొక్కలాగా పెట్టుకున్నాక ఎప్పుడు పెట్టిరు ఎగ్జాక్ట్? మీకు ఎప్పుడు దిగుబడి స్టార్ట్ అయింది? అక్టోబర్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేసినాం మేము మొక్కలు పెట్టడం. అది కొంచెం 42 డేస్ మొక్క ఉంటుంది, అది 40 డేస్ మినిమం మొక్క ఉంటుంది. కాబట్టి అక్టోబర్ ఫస్ట్ వీక్లో పెట్టుకున్నాం. డిసెంబర్ ఫస్ట్ వీక్లో మాకు పంట చేతికి వచ్చింది, దిగుబడి స్టార్ట్ అయింది. నర్సరీ నుంచి మీకు 45 రోజుల మొక్క, అంటే ముదురు నారు తెచ్చుకున్నాం కాబట్టి 45 రోజుల మొక్క పెట్టుకున్నాం. అంటే అది పెట్టకూడదు వాస్తవానికి, కానీ ఈ అకాల వర్షాలు ఉన్నాయి, ఈ మొక్క లేత మొక్క అయితే ఇరుగుతుంది, పాడైపోతుంది అనే ఉద్దేశంతో, కొంచెం ఎదిగిన మొక్క అయితేనే తట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ మొక్క నాటిన. అది కథ. అంటే మీరు జర వానలు ఎల్చే టైంలో పెట్టిన, అంటే మనం అనుకోలేం కదా అట్లా తగ్గుతాయని గిట్ట మనం అనుకునే పరిస్థితి కాదు. కానీ భగవంతుడు ఆశించిండు, దానివల్ల కొంచెం మనకు ఇదైంది. ఇప్పుడు మొక్కలు పెట్టినాక మళ్ళీ భారీ వర్షాలు ఏమైనా వచ్చినాయా? 1-2 వర్షాలు వచ్చినాయి, అది మామూలు వర్షాలే. ఆ వర్షాలకు పెద్దగా ఏం డ్యామేజ్ ఏం కాలేదు. అప్పటి నుంచి మేమేం చేసినామంటే, అట్లా కాదు, దీన్ని ఇంత చేసినాం కదా, ఈ రకంగా చెట్లు మొక్కలు పర్వాలేదు బాగానే వస్తున్నాయి కదా, వీటిని ఏం చేయాలనే ఉద్దేశంతో ఎంబటే పైపులు తీసుకొచ్చి డ్రిప్ వర్షిన. అదే బెడ్ మీద బెడ్లు కొట్టినాయి కాబట్టి ఆ బెడ్ మీదనే డ్రిప్ వర్షి ఇక నీళ్ళు స్టార్ట్ చేసినాయి. వర్షాలు వెనకకి అవుతున్నాయి కాబట్టి నీళ్ళు స్టార్ట్ చేయడం వల్ల దాంట్లో ఫర్టిలైజర్ మెల్లగా డ్రిప్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్కలు మంచి ఎదుగుదలకు వచ్చినాయి, మంచి పూతలు వచ్చినాయి, మంచి కాపు వచ్చింది. సాలుకు మొక్కకు మధ్య ఎంత దూరం? 3 ఫీట్లు ఈజీగా ఉంటుంది. ఒక బెడ్డే కొట్టినా యాక్చువల్ గా దీన్ని పేపర్ వేసి స్టేకింగ్ చేయాలి. అవును, కానీ నాకు వేరే కూరగాయలు, కాకెర, చిక్కుడు, నాకు వేరే కూరగాయలు తీగ పంటలు నాకు చాలా ఉన్నాయి. ఆ తీగ పంటలు ఉండడం వల్ల ఏంటంటే నాకు వీలు కాలేదు, నేను పేపర్ వేయడానికి టైం సరిపోలేదు నాకు. అప్పుడు కూరగాయలు నడుస్తున్నాయి, అతి తెంపి పీయడము, మార్కెట్ కోవడము, మందులు స్ప్రే చేసుకోవడం, నాకు అదే సరిపోతుంది. కాబట్టి అప్పుడు మనకు పెద్దగా టైం లేదు. ఏదో ఇది అవుతుందా పోదా, ఇది కూడా చూద్దామనే ఉద్దేశంతో ఈ టమాటా ఇటంగా పేపర్ వేయకుండా బెడ్ కొట్టి పెట్టేసిన. రాములు గారు, మళ్ళీ ఇది పెట్టినప్పుడు గతంలోనేమో మీరు మల్చింగ్ షీట్ వేసి స్టేకింగ్ పద్ధతిలో టమాటా సాగు చేసేది కదా, ఇదేమో నార్మల్ గా బెడ్లు వేసేసి మొక్కలు పెట్టారు కదా, అనుకున్నారా ఇది ఎట్లా వస్తుంది ఏంది? ఊహించలేను మేడం, నేను ఈ విషయంలో మాత్రము ఈ పంట ఇంత బాగా వస్తుంది అని ఊహించలేదు. ఎందుకంటే వాతావరణం అనుకూలించింది నాకు. అవును, మెయిన్ అక్కడ జరగవలసింది. అదే వర్షాలు పడితే గిట్టంగా మచ్చ వచ్చేది, సగము డ్యామేజ్ వచ్చేది, ఏదో బెడ్ మీద ఉన్నాయి 4 కాయలు చేతికి వచ్చేది. ఎందుకంటే తెగుళ్ళు ఎక్కువ ఉంటాయి, చాలా రకాలుగా అవి పరిస్థితులు అనుకూలించవు. కానీ ఇప్పుడు మేము
అక్టోబర్ ఫస్ట్ వీక్లో నాటుకోవడం, డిసెంబర్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ కావడము, ఇవన్నిటికీ అనుకూలం వాతావరణం అనుకూలించడం, దానివల్ల ఎంతో కొంత మేలు. ఇప్పుడు మనం డిసెంబర్ చివరి వారంలో ఉన్నాం కదా, ఇప్పటి వరకు ఎన్ని కోతలు తెగింది? 3 కోతలు దిగి. 3 కోతలు తెగింది. ఎన్ని రోజులకు ఒకసారి తెంపుతున్నారు? వారానికి ఒకసారి. తెంపినప్పుడల్లా ఎన్ని బాక్సులు వస్తున్నాయి ఇవి? మొన్న వచ్చేసి 28-30 బాక్సులు వచ్చినాయి. అంతకుముందు ఒక 22, 23 వచ్చినాయి. అంతకుముందు 18 బాక్సులు. ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం తక్కువ వస్తుంది కదా, స్టార్టింగ్ అట్లా పెరుగుతున్నాయి. ఇంకొక 2 కోతలు వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ తగ్గుతుంది. ఎట్లా ఉంది ధర ఫస్ట్ నుంచి? ఇప్పుడు 3 కోతలు తగినాయి, ఫస్ట్ సెకండ్ థర్డ్. నాకు వచ్చి పంట చేతికి వచ్చినప్పటి నుంచి గిట్టంగా పర్వాలేదు, మంచి రేటే ఉన్నది. ఇంతకంటే ఎందుకంటే మనం పండించిన వాళ్ళము మనమే ఆశిస్తే గిట్ట లాభం లేదు. తినే వాళ్ళు గిట్టంగా దీవించాలి. వాళ్ళ గిట్టంగా మంచి ఒక పెద్ద హై కాస్ట్ రేటు కాదు, తక్కువ రేటు కాదు, మంచి మీడియం. ఇది రైతుకు ఒక సహకరించే టైం ఇది. అవునా? ఎంత బాక్స్ ఎంత పోతుంది? 900, 920, 930, 950, 850. వచ్చేసి 850, 900, 920 రూపాయలు. 3 రేట్లు అవి 3 సార్లు. మంచి ధరే. 40-45 పైన కూడా పోతుంది. మంచి ధరే. కిలో వచ్చేసి 50 రూపాయలు చిల్లర అమ్ముతారు, కానీ మా లెక్క వచ్చేసి 40 రూపాయలు చిల్లర పడుతుంది. ఏ మార్కెట్ కి తీసుకెళ్తారు? చేవెళ్ళ మార్కెట్. చేవెళ్ళ, శంషాబాద్, గుడ్డి మల్కాపూర్ గిట్ వెళ్తారు, కానీ నాకు ఇప్పుడు అవైలబుల్ చేవెళ్ళనే వెళ్తున్నా నేను. రాములు గారు, వ్యవసాయంలో కూలీల కొరత అనేది చాలా ఉంది అన్ని చోట్లలో కూడా. కూలీలు దొరుకుతురా మరి తెంపేటప్పుడు ఎట్లా? ఇక దొరుకుతున్నారు, దొరకలేనప్పుడు గిట్టంగా నేనైతే అన్ని రకాలుగా చేసుకుంటా. నేను ఏదో కూలీల మీదనే ఆధారపడను. నేను స్ప్రే వచ్చేసి ఒక్కరోజు వచ్చేసి 40-50 స్ప్రే పంపులు కొడతా. నేను మా ఊర్లో గిట్ట అంటారు, వీడు మనిషేనా ఇంతకైతే ఇట్లా కొడుతున్నాను, కానీ నేను చేస్తాను, కష్టం చేస్తాను. నేను 40-50 పంపులు. నేను ఒకరు అదే లేబర్ రావాలి, వాళ్ళే కొట్టాలి. అప్పట్లోకి మనకి ఉన్న పెట్టిన పెట్టుబడి గిట్ట రాదు. మనం అట్లా అనుకుంటే వాళ్ళ టైంకు రారు, ఆ పురుగు తినిపోతుంది, చేను పాడైపోతుంది, అప్పుడు మనకు ఆశించినంత రాదు. కాబట్టి నేనైతే అన్ని రకాలుగా నేను మా ఫ్యామిలీ మేమే చేసుకుంటాం. మేము మా భార్య మేమే చేసుకుంటాం. ఇక దొరికినప్పుడు కూలీలను పెట్టుకొని ఇంత ఏమైనా కూరగాయలు తెంపేది. మేము కలుపు 2 సంవత్సరాల నుంచి మేము ఎప్పుడైతే పేపర్ వేయడం స్టార్ట్ చేసినాము, మేము కలవార బట్టి పొలంలో మేము కలవలేము. మా భార్య కలవలేదు, మేము కలవలేదు, కూలీలతో గిట్ట కలిపేయలేము. మేము పేపర్ సీటు మీదనే పంట పెట్టుకోవాలి, అదే మధ్యలో మా గడ్డి మందులు కొట్టుకోవాలి, పంట వండియాలి. ఇప్పటికైతే 2 సంవత్సరాల నుంచి ఎక్సలెంట్ గా పర్వాలేదు, ఓ రకంగా దిగుబడి సాధిస్తున్నాం. అంటే ఈ టమాటాకు కలుపు నివారణకు కలుపు మందులు వాడతారు? సాళ్ళకు మధ్యన అట్లా వాడొచ్చు. దీంట్లో ప్రత్యేకంగా మెట్రిక్ గన్ అనేది ఏదటో మన ఏజీలు అనేది కలుపు మందు ఉన్నది. ఈ స్ప్రే మొత్తం మీద పంట మీద పడ్డా ఏం కాదనమాట. అట్లాంటి మందు ఉన్నది, కొట్టుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నేను మెయిన్ ఈ భూమి బీడుదారు ఉండే కాబట్టి, బీడు భూమి కాబట్టి అదే ప్లాన్ తోని టమాటా నాటిన. అన్ని కలుపులు పోతాయి, కొంచెం మనకు కలుపులు తగ్గుతాయి. నెక్స్ట్ ఇయర్ పంట భూమి సదన్లకు వస్తుంది. నీళ్ళ తడి ఎట్లా ఇస్తుంటారు దీనికి? డ్రిప్ ద్వారా మనకు వచ్చేసి రోజు ఒక్క పూట ఏం లేదు, 2-3 రోజులకు ఒక రోజు ఇస్తాం. ఒక 2 గంటలు ఇడిస్తే చాలు. నీళ్లు బాగానే ఉన్నాయా? నీళ్లు మంచిగా నీళ్లు ఉన్నాయి. ఈ టమాటాకు సంబంధించి ఇప్పుడు మీరు ఎంచుకున్న విత్తనం రైనో ఉంది కదా, ఎటువంటి చీడపీడలు వస్తున్నాయి? ఏమి లేదు, ఇప్పుడైతే పర్వాలేదు, మంచిగానే ఉంది. కొంచెం డిఏపి శాతం లోపించడం వల్ల ఆ మధ్యన పూత వచ్చే మూమెంట్ లో ఆయిల్ కట్టే రోగం అంటారు, అంటే నల్లగా అవుతుంది అనమాట. ఆకు ముడత వచ్చుకుంటా ఎరుపు షాయం అవుతుంది. అట్లాంటిది వచ్చినది. ఎంబడే డిఏపి ఇడిచిన, డిఏపి ఒక 4 కిలోల డిఏపి ఇడిచిన, 4 కిలోల డిఏపి పట్లే అదే డ్రిప్పుల నీళ్ళనే వదిలిపెట్టిన. దాని తర్వాత పూత మొగ్గ స్టార్ట్ అయింది, కాయ మనకు సైజ్ రావాలి. అప్పుడు ఏం చేసిన, పొటాష్ వదిలిన. పొటాష్ వదిలినాక మంచి కాయ పెరిగింది. ఇప్పుడు 319 అట్లా మనం చూసి మన కాయ సైజు పెరగాలి, మనకు మూమెంట్ని బట్టి దాన్ని పంటను బట్టి వదులుకోవాలి. ఏ ఫర్టిలైజర్ వదులునే. ఈ పిచికారీలు, ఈ పురుగుల పిచికారీలు మామూలుగా ఇప్పుడైతే ఏం లేదు. వేరే టైంలలో అయితే మనకు పచ్చ పురుగు అనేది, లద్ది పురుగు అనేది అట్లాంటివి ఉండి కాయల గిట్ట పొక్కలు పెడతాయి. ఇప్పుడు ఎక్కువ వింటర్ చలికాలం కాబట్టి అట్లాంటి పురుగులు గిట్టంగా పెద్ద ఆశించలేదు. తక్కువ నేను 1-2 సార్లు మామూలుగా మందులు ఏది మన దోమ, పచ్చ దోమ, తెల్ల దోమ పోవడానికి, పొక్లింగ్ అనేది ఒకటి, ఏమన్నా పచ్చ పురుగు అట్లాంటివి ఉంటే పోవడానికి 1-2 సార్లు స్ప్రే చేసిన. పురుగు మందు గిట్టంగా పెద్దగా ఏం వాడలేదు. ఈ చలికాలం కాబట్టి మీరు స్టేకింగ్ చేయకున్నా కూడా కాయ నేలకున్నా పచ్చ వస్తలేదు, కాయ గిట్ట బాగుంది. ఇంకా నేను ఇంకొక విషయం ఏంటంటే, అడుగున కొంత గడ్డి ఉన్నది,
ఆ గడ్డి లేకపోతే ఇటంగా కాయ భూమి కానీ ఓ పక్క ఆహా. తెలుపు వచ్చేస్తుంది. ఓ తుంగగడ్డి లాగుంది. ఈ గడ్డి మీద ఉండడం వల్ల కాయకి ఏమంటే డ్యామేజ్ గిట్ట కాదు. ఎండ ఒక బందు ఎండ ఒక సైడ్ ఎండకు తెల్లగా వస్తుంది కాయ, ఒక బందుకు మంచిగా వస్తుంది. అట్లాంటిది గిట్టంగా రాకుండా ఉంటుంది అనమాట ఈ గడ్డి ఉండడం వల్ల. భూమి గిట్టంగా తేమ శాతం ఎక్కువ టైం తేమ పట్టుకొని ఉంటుంది. అట్లాని గిట్టంగా ఇప్పుడు ఏం పెద్ద మధ్యలో ఏం ఇది కాదు, ఆ బెడ్ల మీదనే కదా అని చెప్పి నేను కలుపు విషయంలో గిట్టంగా మళ్ళీ కలుపు మందు వాడలేని. ఒక 2 సార్లు వాడినా వదిలేసిన. ఏం కాలువలు ఏం చేయలేదు. ఓవరాల్ గా ఈ ఎకరం బావు పేరు మీద పెట్టుబడి ఖర్చు ఎంత వచ్చినట్టు? మొలకలకు కావచ్చు, పై మందులకు, కింది మందులకు అంతా కలిపి ఒక 25,000 25,000 వచ్చేసింది. పెట్టుబడి ఖర్చు 25,000 వచ్చింది. ఇప్పుడు ఈ 3 సార్లు అమ్మిరుగా, 3 కోతలు దిగినాయి కదా, ఎంత వచ్చినట్టు ఆదాయం? 40,000-45,000 వచ్చింది. ఈ పంట మొత్తం అయిపోయేసరికల్లా ఇదే రేటుకి ఇట్టుంటే 1,50,000 దాకా ఈజీగా అమ్ముతా. రాములు గారు, టమాటా అయితే మీకైతే లాభాన్నే ఇచ్చింది. మీరు ఇతర రైతులకు ఇచ్చే సలహా ఏంది ఈ టమాటా సాగు విషయంలో? టమాటా అయినా ప్రతి కూరగాయ అయినా ప్రతి రైతుకు నా ఒక విన్నపం ఒకటే, జై జవాన్ జై కిసాన్. రైతు బాగుపడితే దేశం బాగుపడుతుంది. కాబట్టి రైతు ఒకటే ఆలోచించాలి. ఈ రోజులల్లా కూలీల కొరత ఎక్కువ ఏర్పడ్డది. పక్కన చుట్టుముట్ట అన్ని కంపెనీలు వచ్చినాయి. ఈ మధ్యన ఎక్కడ చూసినా కానీ గిట్టంగా కూలీల కొరత పెద్దగా ఉన్నది. వ్యవసాయం నశిస్తుంది. కాబట్టి వ్యవసాయాన్ని ఆధునికంగా పెంచాలంటే మాత్రము ప్రతి ఒక్క రైతుకు నాకు విన్నపం, నీళ్లుండి వ్యవసాయం కూరగాయలు పండించాలనుకున్న రైతు, ప్రతి ఒక్క రైతు ముఖ్యంగా బెడ్ కొట్టుకొని, బెడ్ మీద డ్రిప్ వరుసుకొని, పేపర్ వరుసుకొని స్టేకింగ్ పద్ధతిలో వ్యవసాయం చేస్తే ఎంతో కొంత లాభపడతాడని నా అభిప్రాయం. ముఖ్యంగా ఇది. అంతకు మించి మాత్రం ఏదో చేస్తున్నాం కదా వ్యవసాయం, వేస్తున్నాం కదా భూమిలో పంట అనుకుంటే అది ఎన్నడూ గిట్టంగా రైతు ఇంకా కష్టాల పాలే అవుతాడు. ఇక అది ఎవరు, ఏ ప్రభుత్వాలు ఆదుకోవు, ఎవరు గిట్టంగా ఈ రైతును ఎవరు ఆదుకోవు. అందులో మళ్ళా భగవంతుడేమో అనుకూల పరిస్థితులు, అనావృష్టి అతివృష్టి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఏం చేసినా అతివృష్టి అనావృష్టి గిట్టంగా అధిక వర్షాలు పడ్డా కానీ గిట్టంగా పేపర్ వేయడం వల్లనే లాభము, బెడ్ కొట్టుకోవడం వల్లనే లాభము, స్టేకింగ్ పద్ధతిలో వ్యవసాయం చేయడమే లాభం. 4 ఎకరాలు పొలం ఉందంటే 4 ఎకరాలు చేయడం వల్ల 1 ఎకరనే చేయాలి సాల్ అంటే చేస్తే నీ శాతనైతే ఎంత బాధ లేదు, కానీ 1 ఎకరా చేసుకున్న బాధ లేదు. కానీ ఆ రకంగా మంచి పద్ధతిలో వ్యవసాయం చేసుకొని మంచిగా లాభపడి సమాజంలో రైతు ఎదగాలని నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి, మంచి సమాచారం ఇచ్చారు. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.